ఏమన్నాడండి? రామ, గ్రహబలం నాకెందుకయ్యా, నీ అనుగ్రహ బలం ఉంటే చాలును అని అన్నారనమాట. ఆ రాముని యొక్క అనుగ్రహం ఉంటే ఎటువంటి గ్రహమైనా సరే దానంతటా అదే మనకేమవుతుందండి? మిత్రుడే అవుతాడట. ఇక పెద్దలు చెబుతారండి, బ్రహ్మాన్ని పొందనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది అది పొందకుండా ఏ జీవనమైతే గనక అంచెగడియలోకి వెళ్ళిపోతూ ఉంటుందో అటువంటి జీవితం ఏదైతే ఉందో అది దీనమైనటువంటి జీవితం. అటువంటి జీవనాన్ని గడిపేటటువంటి వాడు కృపాణుడు అని చెప్పారు. అంటే వాడు దీనుడయా అని చెప్పారనమాట. దరిద్రుడు అని చెప్పి ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి మనకి. అటువంటి బ్రహ్మాన్ని ఎలా పొందాలి అనేటటువంటిది శ్రీరామచంద్రమూర్తి ఆచరించి చూపించాడు. అందుకే శ్రీరామాయణం అయిందండి. రాముని యొక్క మార్గమైనదనమాట అది. ఆయన యొక్క మార్గంలో నడిచినటువంటి